అవునా? నిజంగానే? అవునండి. నిజమే. చూడండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. హే హలో గాయ్స్, క్యాంటీన్కి పోదామా? ఎంత మంచి ఎండలో పోతున్నాను తెలుసా. అది ఈ టైంలోనే ఎందుకు వెళ్తున్నామో తెలుసా, ఎండని చూడకుండా. అది కూడా మీకు ముందు చెప్తూ ఉంటాను, ఎందుకు వెళ్ళానో మీకే తెలుస్తుంది. చూడండి, బయటకంటే ముందు చిన్నపిల్లలు హుషారు ఉంది చూసారా, ఎంత ఎండలో కూడా మా వాడు ఎలా ఆడుతున్నాడో. వాళ్ళ డాడీ బైక్ తీయాలా, ఫస్ట్ వాడే ఎక్కాలా, ఎక్కాడా వాడే డ్రైవ్ చేయాలా అన్నట్టు ముందు కూర్చున్నాడు. వద్దురా వద్దురా అని చెప్పా, ముందు కూర్చోవద్దని చెప్పా. అయినా కానీ ఎండ దెబ్బ తగిలింది. కాసేపటికే బండి పక్కన ఆపమని వెనక్కి అయితే వచ్చేసాడు. సమ్మర్ అబ్బా సమ్మర్. చూడండి సమ్మర్ ఇండికేషన్స్ అన్నీ ఎలా చూపిస్తున్నాయో. ఎక్కడ చూసినా పుచ్చకాయలు, కర్బూజాకాయలు, ఫ్రూట్స్ మంచిగా ఉన్నాయి అబ్బా. ఇక్కడైతే మామిడి పళ్ళు దొరుకుతాయి, కానీ మన సైడ్ ఉన్నంత టేస్ట్ అయితే ఏం ఉండవు. ఎందుకో తెలుసా, కాయలనే ముగ్గేసి అమ్మేస్తారు. అది కొనుక్కొని తిన్నామే అంటే పుల్లగా ఉంటుంది, అసలు తీయగానే ఉండదు. కలర్ చూసి మోసపోయి కొన్నామంటే ఇంకా డబ్బులు కూడా అంతే. ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా, ఒక కిలోనే 250 ఉంటుంది. కిలోకి ఎన్ని రావు, మళ్ళీ 2-3 వచ్చి పెద్ద ఉంటాయి. అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ మేమైతే ఇప్పుడు క్యాంటీన్కి అయితే వెళ్తున్నాం. ఈ ఏరియాలో మీకు క్యాంటీన్ కాకుండా ఈ క్యాంట్ ఎలా ఉంటుంది మీకైతే ఒక లాంగ్ వీడియో చూపించాను. బట్ క్యాంటీన్ ఎలా ఉంటుంది కూడా మీకు తెలియాలి కదా. సో అందుకే ఇక్కడ జైపూర్లో ఉన్న క్యాంటీన్ కూడా లాంగ్ వీడియో తీయాలని నేనైతే అనుకున్నాను. ఈ టైంలో వెళ్తున్నాం ఎందుకంటే 1:30కి క్యాంటీన్కి లంచ్ బ్రేక్ ఉంటుంది, అయిపోద్ది. సో 1:30కి మళ్ళీ లాగిన్ అవుతారు. సో అందుకని మేమైతే అప్పుడు వెళ్ళాం. మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా అస్సలు ఖాళీ అయితే ఉండదు. సో అందుకని మేమైతే ఈ టైంలో అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మా హీరోస్ ఏ కాలమైనా అనవసరం ఎంత పర్ఫెక్ట్గా ఉంచుతారో. మొక్కలకి కింద ఇప్పుడు కోతులు ఎక్కువగా తిరుగుతున్నాయి కదా, ఇంకేమీ కుక్కలు అవన్నీ వెళ్ళిపోకుండా సైడ్ మెస్ కూడా కట్టారు మొక్కలు పాడవకుండా. అంత జాగ్రత్తలు అయితే మా హీరోస్ పాటిస్తారు. ఇవన్నీ కూడా ఆర్మీ క్వార్టర్స్ అనమాట, నార్మల్ ఎంప్లాయీస్కి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దాని పక్కనే ఉంటుంది క్యాంటీను. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. ఈ పక్కన చిన్న ఉన్నాయి చూసారా, చిన్న షెడ్ టైప్లో ఉండి చైర్స్ ఉన్నాయి. అవి ఏంటో కాదు, కాంప్లెక్స్ టైప్ అనమాట. బస్ స్టాప్ మనకు అటు సైడ్ ఎలా ఇక్కడ కూడా అంతే. వెహికల్స్ అక్కడ వచ్చి ఆగుతూ ఉంటాయి, స్కూల్ పిల్లలకి అలా వస్తూ వెళ్తూ ఉంటాయి. సో మొత్తానికి మేమైతే వచ్చేసాం. ఇక్కడికి రాగానే చూడండి, నన్ను అయితే వదిలేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. అంతేలే, మమ్మీ ఎక్కడ గుర్తొచ్చుద్ది బయటకు వెళ్తే, డాడీయే కదా గుర్తొస్తాడు. ఇక్కడ మాత్రం నాకైతే ఒకటి నచ్చలేదు. ఏంటో తెలుసా, ఈ ట్రోలీలు చూడండి పట్టుకెళ్తున్నారు వాళ్ళ వెహికల్ దగ్గరికి, సామాన్లని కార్లని గట్టా ఎక్కించుకుంటున్నారు. బట్ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. నాకు ఇదైతే ఒకటి నచ్చలేదు. బట్ ఏం చేస్తాం, అందరి మెంటాలిటీ ఒకటేలా ఉండదు కదా. ఇంత ఎండలో కూడా, ఇంత ఎండగా ఉంటున్నా కూడా మా మొక్కల్ని చూడండి అబ్బా ఎంత బాగా పెంచుతున్నారో. వీళ్ళు గ్రేట్ కదా, అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటారు. ఇక్కడైతే బయట అయితే మాత్రం వ్యూ చాలా బాగుంది. కాబట్టి ఇప్పుడు కాదు, చల్లగా ఉన్నప్పుడు, అదే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అయితే బాగుంటుంది. వెళ్ళంగానే మనకున్న ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి అక్కడైతే ఒక ర్యాక్ ఉంటుంది. సో దాంట్లోనైతే మనం అన్నీ పెట్టేసుకోవాలి. బ్యాగ్ కూడా ఎలా ఉండదు మనకి అక్కడ, స్టోర్ వాకర్ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోవడమే, ఒక ఐడి కార్డ్ పట్టుకొని వెళ్ళాలి. సో ఇక్కడైతే చూడండి, సర్ఫ్ ఆల్రెడీ లీక్ కూడా అయిపోయింది. అన్నీ ఉండవు, బట్ కొన్ని వచ్చినవి కూడా మాకు కావాల్సింది అయితే లేదు. సో ఉన్నవి కూడా క్యాన్సిల్ అయిపోయి, అదే అయిపోయినాయి. ఇక్కడైతే ఇవి స్టార్టింగ్ నుంచి ఏం పెడతారంటే, స్టార్టింగ్ ఎప్పుడు కూడా సర్ఫే ఉంటుంది. దాని తర్వాత లిక్విడ్స్ ఉంటాయి, వాషింగ్ మిషన్ లిక్విడ్స్, టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్, నార్మల్ వాషబుల్వి అన్నీ ఉంటాయి. అలానే కంఫర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో బ్రాండ్స్ ఇంకా ఇవి ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి కూడా అన్నీ లైన్గా ఒకటి ఎలా పెడతానే ఉంటారు. అక్కడే బట్టల సబ్బులు కూడా పెడతారు. దాని తర్వాత షాంపూస్ ఇవన్నీ పెడతారు. దాంట్లో ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి. కానీ దీంట్లో ఏముంటాయో అవే చూపిస్తున్నాను. అంటే అన్నీ తీసుకొని రారు, మెయిన్ కంపెనీ బ్రాండెడ్ తీసుకొస్తారు. అప్పుడప్పుడు ఇలా ఆఫర్స్ ఉన్నాయి, 1+1 ఆఫర్లు కూడా పెడతారు. దాని నెక్స్ట్ సోప్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడైతే చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. ఈ కింద కోల్గేట్ చూస్తారా, ఈ డబ్బా అప్పుడెప్పుడో చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేనైతే మాత్రం. దీని తర్వాత చూడండి, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ హెయిర్ ఆయిల్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, హెయిర్ కలర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, సోప్స్ గట్టిగా ఇంకా సేల్ అవుతాయన్నమాట. చూడండి, పిల్లలకి పెద్దలకి ఏం కావాలని సోప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇలాంటివి కూడా హెయిర్ సిరమ్, లేడీస్కి మెయిన్ కదా, సిల్కీగా తయారవడానికి. ఇవన్నీనా నేను నాకు కావాల్సింది అయితే ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాను, ఒక పక్క వీడియో తీస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా బేబీ ప్రొడక్ట్స్. వుడ్వర్డ్స్
నేను స్టార్టింగ్ పంజాబ్ వెళ్ళినప్పుడైతే అక్కడికి వెళ్ళినప్పటికి 2 క్యారీ చేసుకొని పట్టుకొని వెళ్ళా, ఎందుకంటే మా అబ్బాయి అప్పటికి 4 months బాయ్ అనమాట. సో నాకైతే అక్కడ దొరుకుతాయో దొరకవు అని నేను 2 క్యారీ చేసి పట్టుకెళ్ళా. వుడ్వర్డ్స్ పూలర్కి పెర్ డే ట్వైస్ పట్టినా కూడా చాలా త్వరగా అయిపోద్ది కదా, దొరకదు ఎక్కువ. సో నేను దొరకదేమో అనుకున్నా, బట్ నా లెక్క కొద్ది అక్కడ ఏంటంటే మేము వెళ్ళిన తర్వాతే క్యాంటీన్లోకి ఇంట్రడ్యూస్ చేశారంట దాన్ని. సో నాకు అక్కడైతే దొరికింది. సో అందుకే మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ జెంట్స్కి సంబంధించిన హెయిర్ కలరు, షేవింగ్ కిట్స్, ఇంకా బ్రషెస్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. బేబీ ప్రొడక్ట్స్ కూడా అవన్నీ ఉంటాయి. క్రీమ్వి, ఇంకా లోషన్, బాడీ లోషన్, ఇవన్నీ పౌడర్ అన్నీ కూడా ఉంటాయి. బేబీ మొత్తం కిట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ అయితే చాయ్ పత్తా చూడండి, మెయిన్ ఇదే ఎక్కువ వాడతారు. మాకు ఒక రేషన్లో ఇస్తారు కదా, మంత్లీ రేషన్లోని, అది కూడా దీంట్లోనే ఉంది, చూపిస్తాను. దానికన్నా ముందు చూడండి, పిల్లలకైతే ప్రోటీన్ పౌడర్ కానీ, బూస్ట్, హార్లిక్స్, ఇంకా వగేరా వగేరా ఇంకేం కావాలన్నా పిడియాష్యూర్, కొన్ని 2-3 సంవత్సరాల పిల్లల వాళ్ళకి కూడా ఏం కావాలన్నీ, సెర్లాక్ కూడా ఉంటుంది, అన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి. మెయిన్ ఏంటంటే సెర్లాక్ మాకైతే ఇక్కడ 150కి దొరుకుతుంది. బయట షాప్లో తీసుకుంటే అరౌండ్ 200-300 బిలో ఉంటుంది, బట్ మాకైతే 150కే దొరుకుతుంది. ఈ చాయ్ పత్తా ఉంది కదా, ఈ పత్తా అయితే మాత్రం మాకు ఎవ్రీ మంత్ రేషన్లో అయితే ఇస్తారు. ఎక్కడైతే చాయ్ పత్తా ఎక్కువగా ఇలాచీ ఫ్లేవరే కావాలి వీళ్ళకైతే మాత్రం, వాళ్ళు ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. ఇంకా ఆయిల్ కూడా లేదు, ఆయిల్ కోసం చూసాను బట్ అది కూడా లేదు. మన సైడ్ అయితే పూజ ఆయిల్ సపరేట్గా దొరుకుద్ది, ఇక్కడ పూజ ఆయిల్ సపరేట్గానే దొరకదు. ఎందుకంటే మన సైడ్ పూజ ఆయిల్ అంటే డిమార్ట్లో దొరుకుద్ది, ఎంత 100-130-140 బిలో మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏముండదు. ఈ రైస్ చూసారా, బాస్మతి రైసే, కాకపోతే బ్రౌన్ బాస్మతి రైస్ అనమాట. ఇక్కడ ఆయిల్ చూడండి, అవి కూడా ఖాళీ అయిపోయి. ఇంకా కేక్స్, ఇవైతే మస్తు ఇష్టం మా వాడికి నాకున్న. సో మా ఇద్దరం తోడు దొంగలు అయిపోతాం ఇక్కడికి వస్తే, అందుకే వాడికి ఇచ్చి పంపించా, వాకర్లో ట్రోలీలో వేయరా అనేసి. వాడైతే మొత్తం పట్టుకెళ్ళేసాడు. ఇదంతా కూడా నమ్కిన్ స్టోర్ అనమాట. దీంట్లో అన్నీ ఉంటాయి మనకు కావాల్సినవి, సోయా చంక్స్ కానీ, పాప్కార్న్ కానీ, నెక్స్ట్ ముర్మరా, ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. కానీ తినడానికి అన్నీ ఉంటాయి కానీ అన్నీ కొనుక్కోలేం కదా మనం, ఎందుకంటే దాంట్లో అన్నీ మెయిన్ ఏంటంటే చూసుకొని కొనుక్కోవాలి. అన్నీ కూడా బ్రాండెడ్ ఉంటాయి, కొన్ని కంపెనీ లేనివి కూడా ఉంటాయి, కొన్ని కంపెనీ కూడా ఉంటాయి. కంపెనీలో ఉన్నవి సేమ్ ప్రోడక్టే, బట్ టేస్ట్ మారుద్ది, కాదని లేదు. మెయిన్ ఏంటంటే దానికి కాస్ట్ బాగా వేరియేషన్ ఉంటుంది తెలుసా. మెయిన్ నేను ఒక దాల్ చూపిస్తాను మీకు తర్వాత, ఆ దాలే చూడండి, చాలా వేరియేషన్ ఉంటుంది కాస్ట్. మస్ట్ అండ్ షుడ్ క్యాంటీన్లో ఎప్పుడు నా పెళ్ళైందే నేను చూస్తున్నా, మా వారు తీసుకునేవి చీపిరి, ఈ మాప్ స్టిక్, దీంట్లో అయితే చాలా బాగుంటాయి. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, తగ్గదు, కానీ వర్తబుల్ అనమాట, అంటే యూజ్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ రోజులు కూడా వస్తాయి. ఇవంతా కూడా లేడీస్ అండ్ కిడ్స్ స్టోర్ అనమాట. వాళ్ళకి కావాల్సినవి వైప్స్, ఇంకా లేడీస్ పర్సనల్వి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, స్టోర్ చేస్తారు. ఇవన్నీ కూడా అన్నీ నీట్గా స్టోర్ చేస్తారు. ఇవన్నీ ఖాళీ అయిపోయాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ అన్నలు ఏం చేస్తారంటే మళ్ళీ స్టోర్ వచ్చినప్పుడల్లా మళ్ళీ అంత నీట్గా సర్దుతూ ఉంటారు. దీంట్లోనే కిడ్స్ అనమాట, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఆడుకోవడానికి కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ, పిల్లల బుక్స్ సంబంధించిన పెన్స్, ఇవన్నీ కూడా హోల్సేల్గా మనకు బయట అలా ప్యాక్స్ కొనుక్కుంటాము, ఇక్కడ కూడా అలానే దొరుకుతాయి. మనకి ఇక్కడ గిఫ్ట్ ప్యాక్స్ కూడా ఉంటాయన్నమాట. మన ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అన్నీ, అదే పట్లు కొట్టుకునే కదా ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి అన్నీ ఇక్కడ A to Z అన్నీ దొరుకుతాయి. పూజ సామాగ్రి కూడా దొరుకుద్ది, బట్ ఏంటంటే మనకి నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు, కాస్ట్ ఎక్కువ పడతాయి. ఇవైతే ఫ్లోర్ క్లీనర్ పోచ్, అవి అదే కింద తడుగుడు పెట్టుకుంటాం కదా, ఆ క్లాత్ అనమాట, సపరేట్గా ఇస్తారు వీళ్ళు. మన సైడ్ అయితే స్టిక్ వాడతాం, కానీ ఇటు సైడ్ అయితే క్లాత్ పట్టుకునే చాలా వరకు ఒంగొని కూర్చొని చేస్తూ ఉంటారు. మనమైతే అలా చేయలేం కదా. వీళ్ళు చాలా గ్రేట్ అబ్బా ఏదైనా, అందుకే వీళ్ళు అలా ఉంటారు. ఇక్కడ చూసారా అన్నీ రెడీమేడ్ తెలుసా. ఏ మసాలాకి ఆ మసాలా, ఏ కర్రీ వండుతామో ఆ కర్రీకి సపరేట్గా మసాలా పెట్టారబ్బా. నేను ఎన్ని రోజులు ఇది చూడలేదు, అంటే ఇంతవరకు నాకు అవసరం లేదని అంత చూడనది. సో ఈరోజు చూసాను, వీడియో కోసం తీస్తుంటే చూసాను అనమాట. ఎన్ని రోజులు ఒకటే చూసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్ అని, బట్ ఇలా కదా కర్రీకి సపరేట్గా ఈ మిక్చర్ అనేసి ఉంది అక్కడైతే మాత్రం. ఈ జామ్స్, ఇంకా ఇవన్నీ పీనట్ బటర్, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి, బట్ అవి కొంచెం కాస్ట్. నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ హనీ అయితే మేము తీసుకుంటాం. ఎప్పుడైతే మాకు బయట దొరకదో
అక్కడైతే మేము తీసుకుంటాం. బయట అయితే మాకేంటంటే బయట వాళ్ళు ఇక్కడ వచ్చి కొండల్లో ఉండే వాళ్ళు అమ్ముతారు కదా, మేమైతే అలా తీసుకుంటాం 2 కిలోలు అలాగా. బట్ అక్కడ అయిపోతే మరి ఇంక చచ్చినట్టు వెళ్ళి క్యాంటీన్లో తీసుకోవాలన్నమాట. క్యాంటీన్లోని హనీ ఏంటంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, మన ఇంటికి వచ్చాక ఏంటో కానీ 4 months దాటిన తర్వాత వాడకపోతే పోద్దబ్బా. నేను ఇక్కడ 2-3 times తీసుకున్న అలానే పోయింది ఎందుకో కానీ. నాకైతే మాత్రం నేను ఇవన్నీ చూపిస్తూ ఉంటే మావాడు ఇంకో చిన్న టోకరీ పట్టుకొని వచ్చి వాడికి నచ్చినవన్నీ వేసేస్తున్నాడు. అసలు ఆగడమే లేదు. వాడికి ఏం దొరికితే అది పట్టుకొని వేసేస్తున్నాడు. ఆడ అసలు మాకు యూజ్ కూడా లేదు. ఆ బ్లాక్ సాల్ట్, పెప్పర్ బాటిల్స్ అన్నీ వేసేస్తున్నాడు. ఇంకా మా ఇంట్లోకి కావాల్సినవి అయితే నేను కొనుక్కొని తీసుకున్నాను. బ్రష్లు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి, మసాలా సామాగ్రి ఇవన్నీ కూడా. సో నేను తీసుకున్నాను. బిల్లింగ్ కౌంటర్ అయితే ఇది 1:30 తర్వాత ఎందుకు బయలుదేరానంటే ఇదే ప్లస్ పాయింట్. చూసారా ఖాళీగా ఉంది, లేదంటే అసలు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఖాళీనే ఉండదు. ఇంకా మనకి హెయిర్ కలర్ కానీ బాడీ పెర్ఫ్యూమ్స్ కానీ ఏం కావాలన్నా అక్కడే ఉంటాయి. సో లాస్ట్లో అయితే బిల్లింగ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫౌజీలోని ఫుడ్ ప్యాక్ చేసుకోవడానికి కావాల్సి కూడా మెయిన్ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ బండిల రోల్ దొరుకుద్ది. అది ఇక్కడైతే మనం ఎక్కువ వాడం, బట్ ఇక్కడైతే చాలా వరకు వాడతారు. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ ఎప్పుడు పడితే అప్పుడు ప్యాక్ చేసి ఉంచుతారు. ఎలా అంటే మనం హాట్ కేసులో పెట్టేస్తాం, బట్ వీళ్ళు ఎలా కాదు, రోల్ చేసి వదిలేస్తారు. ఎందుకంటే హాట్గా ఉండాలి కదా వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పటికి పెట్టడానికి అనేసి. మా వాడైతే చూడండి బిల్లు పేపర్ తీసుకుని ఎలా ఆడుతున్నాడో. అక్కడ బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి. మనకి ఏమైనా చాక్లెట్స్ కానీ జెండు బమ్ కానీ ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే మనం అక్కడ బిల్లింగ్ చేయించుకోవాలి. ఎన్ని కావాలనేసి బిల్లింగ్ చేయించుకొని ఇక్కడికి వస్తే మనకి వీళ్ళు ఇక్కడ ఇస్తారనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో మా వాడికైతే ఊరుకోవట్లేదని మా వాడు జంప్స్ అయితే తీసుకున్నారు. వాడు చూడండి అలా ఆడుతున్నాడు. మా వాడైతే కౌంటర్ టాపే ఎక్కేసాడబ్బా బిల్లింగ్ చేస్తుంటే. అలా బయటకు వచ్చాము. ఆ జెమ్స్ తిన్నాడు. ఇంకా వాటర్ కావాలి కదా, ఇక్కడైతే ఆర్ఓ వాటర్ అయితే ఉంది, ఫిల్టర్ వాటరే. చూడండి ఎంత బాగా ప్రొవైడ్ చేశారో. దేనికైనా అన్నీ కూడా పక్కాగా ఇంపార్టెన్స్ తీసుకుంటారనమాట. హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా. ఇదైతే బయట వ్యూ. ఎంటర్ అయ్యింది ఒక దగ్గర, అవుట్ అయ్యింది ఒక దగ్గర. ఇదైతే లేడీస్ అండ్ జెంట్స్ బ్యూటీ కాస్మెటిక్స్ ఇంకా ఇన్నర్ వేర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. నేనైతే వెళ్ళాను కదా నెయిల్ పాలిష్ తీసుకుందామని చూస్తే అది ఓపెన్ చేయొద్దు అన్నారు. బట్ ఓపెన్ చేశాక తెలిసింది ఓపెన్ చేయడం మంచిదైంది. ఫస్ట్ తీసిందేమో పెయింట్, గోడకేసిన పెయింట్లా ఉంది. సెకండ్ తీసిందేమో కొంచెం బాగానే ఉంది. నేను వెళ్ళి ఏదో కలర్ తీసుకుందాం అనుకుంటే ఏదో కలర్ తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ ఏం లేవన్నమాట, ఫుల్ ఆపోజిట్గా ఉన్నాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అన్నీ బాగున్నాయి. మా బావేమో షూస్ ఇవన్నీ తీసుకున్నారు. ఇంకా నువ్వు చూడైతే నేను వస్తాననేసి మా బావ లెక్కర్లోకి వెళ్ళాడు. సో నేను ఆగుతాను అనుకుంటూ మా నాన్న వెనకాలే వస్తాను అనుకుంటూ ఆడు అయితే వెళ్ళిపోయాడు, జెమ్స్ తినుకుంటూ వెళ్ళిపోయాడు. నేనైతే సెలెక్ట్ చేసుకొని బయటకు వచ్చా. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే బిల్లింగ్ అవ్వాలి కదా అందుకనేసి. సో మళ్ళీ లోన్కి వెళ్ళా, ఖాళీగా ఉన్నానని వెళ్తే మా బావ కూడా నేను ఏమైనా కొనుక్కుంటానని చెప్పి తనకు నచ్చినవి కొనుక్కున్నారు. ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అయితే ఇవే. నేను 2-3 అడిగాను, బట్ అవి లేవు, స్టాక్ లేవు అన్నారు. సో వచ్చినప్పుడల్లా ఇలా వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. ఏదైనా నచ్చితే కొంటాను. అది కూడా నాకు రేట్ వర్తబుల్ అనిపిస్తే కొంటాను, లేకపోతే లేదు. ఇక్కడ ఏది కాస్ట్ తక్కువ ఉండదు, ఎందుకంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే చాలా కాస్టే ఉంటాయి. సో మనకు నచ్చితే తీసుకొని, లేకపోతే లేదు. నాకైతే ఇక్కడ గ్లాసెస్ చూడండి అబ్బా, గ్లాసెస్ బ్రాండెడ్వి బాగుంటాయి. బట్ నాకైతే ఇక్కడ వాచ్ చాలా బాగా నచ్చింది. అదేమో 1300 అలా ఉందన్నమాట కాస్ట్. చూడడానికి బాగుంది, బట్ ట్రైల్ ఏమన్నారు, బట్ నేను ఎందుకులే అనేసి ఊరుకున్నాను. అంటే ఇప్పుడు ఎందుకు అనేసి ఊరుకున్నాను అనమాట. దీంట్లో సాక్స్ ఇంకా షూస్ ఏం కావాలంటే అవి డెమో పీస్ కింద ఒక్కొక్కటి పెడతారు. ఇంకా అన్నలవి కట్ బనియన్స్, ఇన్నర్స్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. బాయ్స్ పెర్ఫ్యూమ్స్ కానీ ఇక్కడే ఉంటాయి, లేడీస్కి కానీ ఇక్కడే ఉంటాయి. ఇంకేం కావాలని ఇక్కడే తీసుకోవాలా, ఇక్కడే బిల్లింగ్ చేయించుకోవాలా. ఆ గ్రాసరీ అంతా కూడా అక్కడే బిల్లింగ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. ఇంకా పైన కూడా ఉందన్నమాట, బెడ్స్ కానీ ఇంకా ఏమైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ కావాలంటే పైకి వెళ్ళాలి. బట్ మేము ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చి అయితే మాకు అంత అవసరం కూడా వాటితో అయితే రాలేదు ఇప్పుడు వరకు. సో ఇక్కడికి వచ్చి నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను. మా బావ అయితే బిల్లింగ్ చేయించుకొని బయటకు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మేమైతే తెచ్చిన సామాన్లన్నీ కూడా మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి కదా, అందుకే ప్యాక్ చేసుకొని కూర్చున్నా మా బావ వస్తే వెళ్దామని. సో మేము
మొత్తానికి బిల్ చేసాము. ఒకటేమో 988 అయింది, ఒకటేమో 429 అయింది. ఆల్మోస్ట్ మాకు 1500 అలా అయిందబ్బా. మేము చేసిన సామాన్లు ఏమి కనిపించలే. చూసారా ఎలా ఉంటుందన్నమాట. కాబట్టి మాకు ఇది కొంచెం వర్తబుల్లే. మీ అంత వాల్యుబుల్ ఐటమ్స్ ఏం కొనలేదు కాబట్టి వర్తబుల్, పర్లేదు అనిపించింది మాకైతే. ఇక్కడైతే మొక్కలు చూడండి, ఎంత ఎండ ఉన్నా ఎలా ఉన్నా ఈ క్యాంట్లో మెయిన్ ఏంటంటే డిఫెన్స్ వాళ్ళు ఫుల్గా మొక్కలు పెంచుతూనే ఉంటారు. ఎనీ సీజన్ వాటిని కాపాడుతూనే ఉంటారు. అంటే కంటిన్యూగా వాళ్ళకి వాటికి ఏంటంటే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వాటర్ వేస్తూనే ఉంటారు. అంత బాగా చూసుకుంటారు. ఆ ఫ్లవర్స్తో యూజ్ ఏమీ ఉండదు, అలా పూస్తూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి అంతే. ఇంకెవ్వరు యూజ్ చేయరు దాన్ని. కొన్ని పువ్వులు కొంతమంది కావాలంటే పూజ కాట్లకి వాడుకుంటారు. మందిర్ దగ్గర ఏమైనా మొక్కలు ఉంటే అవి తీసి మందిర్లో పెడతారు పువ్వులకి, అవి యూజ్ చేస్తారు పువ్వులని. అంతేగాని ఇంకా ఏ యూజ్ ఉండదు. అవి చనిపోతానంటే మాత్రం వీలైతే పక్కాగా ముందే ప్రికాషన్స్ అయితే పక్కాగా తీసుకుంటారు. మస్ట్ అండ్ షుడ్. మేము అలా దారిలో వెళ్తుంటే ఇక్కడికైతే ఒక కోతి వచ్చింది. అదొక్కటే ఉంది పాపం, దారి తప్పింది అనుకుంటా. చాలాసేపు ఇటు అటు చూసుకుంటూనే ఉండిపోయింది. లేదా దానికి ఆకలేస్తుందా మాకైతే ఏమీ అర్థం కాలేదు. అదేంటే పైకి చూస్తూనే ఉంది చాలాసేపు. అప్పుడే అర్థమైంది మాకైతే అది తప్పిపోయింది, ఎవరు తనకి తోడలేరని. దాని వెనకాల మెస్ ఏంటో తెలుసా, మొక్కల్లోకి ఇలా కోతులు కుక్కలు వెళ్ళి ఏమి మొక్కలు పాడు చేయకుండా వేశారనమాట. ఎంతవరకు ఉంటే అంత పొడుగున వేశారు వీళ్ళు. కానీ ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు తెలుసా. కావాలంటే మీరే చూడండి, అక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుంది చూసారా, గార్డెన్తోనే చేశారు. ఎంత నీట్గా చేస్తారంటే అంత నీట్గా ఉంటుంది అనమాట. ఒక సీజన్ ఏంటి ఇంకో సీజన్కి వెళ్తే చెట్లు అనేవి ఎండిపోయిన ఆకులు రాలిపోయి కొత్త చిగురు వస్తుంది కదా, ఆ టైంలో చూడాలబ్బా. చాలా అంటే చాలా నీట్గా కనిపించుద్ది. ఇంకా ఇన్ అండ్ అవుట్ చేసినప్పుడు మాత్రం పక్కాగా చెకింగ్ ఉంటుంది, చెకింగ్ కూడా అవుతుంది. కానీ మధ్యలో మేము క్యాంటీన్లోకి కూడా వెళ్ళాము. అక్కడికి అంతవరకు వెళ్ళి అంత ఎండలని పొట్టలను చల్లగా వేయకపోతే ఏం బాగుంటుంది. అందుకే పొట్టలను చల్లగా ఏమైనా వేద్దామనేసి ఇక్కడ కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఐస్ క్రీమ్సే ఉన్నాయి, అంతకుమించి జ్యూసెస్ ఏం లేవు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్సే తీసుకున్నాము. నేను ఇక్కడ నుండి వీడియో తీసుకుని వెళ్తుంటే లోనున్న కెఫే అని నన్ను అక్కడి నుంచి చూస్తున్నాను. నేను అది గమనించలే, కెఫేలోకి ఎంటర్ అయినప్పుడు గమనించాను అనమాట. ఈ కాంప్లెక్స్లో కూడా అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా ఆర్ఓ వాటరే ఉంటుంది, ఇక్కడ కూడా బ్యూటీ పార్లర్ ఉంటుంది, ఇంకా వెజిటేబుల్స్ ఈ షాప్ ఉంటుంది. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ షాపింగ్ చేసుకోవడానికి ఉంటుంది. గిఫ్ట్లు షాప్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనకు వెళ్ళిన తర్వాత నేనైతే నాకు ఇది కావాలని అడిగాను. బట్ మేము ముగ్గురు 3 ఐస్ క్రీములు తీసుకున్నాం. ఈ బేకరీ అయితే చూడడానికి చాలా బాగుంది. చూడండి, ఈ బేకరీలో కేక్సే కాదు, పఫ్, ఇంకా రోల్స్, స్వీట్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకి ఏమైనా కావాలన్నా ముందుగా ఆర్డర్ ఇచ్చినా కూడా మనకి ఇన్ని కావాలంటే వాళ్ళు అయితే చేసి పెడతారు. చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళి ఏం ట్రై చేయలేదు, బట్ వెళ్ళినప్పుడల్లా ఐస్ క్రీమే తింటున్నాను. బట్ నాకు అంత ట్రై చేయాలని ఎప్పుడు అనిపించలేదు, అందుకే నేనైతే అస్సలు ట్రై చేయలేదు. ఫైనల్గా మా వాడికి అయితే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్న టేస్ట్ అయితే బాగుంది, బట్ వాడికైతే ఎందుకో నచ్చలేదు. కాంప్లెక్స్లో కూడా చూడండి, ఈ చెట్టు అయితే ఉంది, వేప చెట్టు. దాన్ని అసలు కట్ చేయకన్నా దాని కిందనే వాళ్ళు ఎలా రీమోడలింగ్ చేశారో చుట్టూ కూర్చునేలాగా. ఇలాంటి ఐడియాలన్నీ మా హీరోలకే వస్తాయిలే. అంతా అయిపోయింది. సో అవుట్ చేయించుకొని చెక్ చేయించుకొని బయటకైతే వచ్చేసాము. ఎండ దంచుతానే ఉంది. ఇప్పుడు అర్థమైందా మేము ఎందుకు ఇంత లేట్గా వెళ్ళామో, కావాలని. అంత ఫ్రీగా అయిందనమాట, అంత లేట్గా అయింది. అదే అసలు క్రౌడ్ లేకుండా చాలా బేగా అయింది బిల్లింగ్. లేదంటే బిల్లింగ్ దగ్గర 1 అవర్ దగ్గర మేము ఆగిపోవాల్సి వచ్చేది. 1 అవర్ 1.5 అవర్ కూడా వెయిట్ చేసే రోజులు ఉన్నాయి మాకైతే అలా. సో మొత్తానికి రిటర్న్ అయినప్పటికీ 3:30 అయింది, ఇంటికి వచ్చినప్పటికి 4 అయింది. మధ్యలో ఎక్కడ అక్కడ ట్రాఫిక్ దగ్గర ఆగి మొత్తానికి ఇలా అయితే ఇంటికి చేరాం. వెళ్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అబ్బా.